అనుకున్నట్లే అవుతోంది, ఊహించిందే జరుగుతోంది. ట్రంప్ టారిఫ్ ప్రపంచ దేశాలను షేక్ చేస్తోంది. డొనాల్డ్ మాట పొరుగు దేశాల్లో వణుకు పుట్టిస్తోంది. అమెరికా అధినేత వాణిజ్య యుద్ధానికి తెరలేపారు. పొరుగు దేశాలైన మెక్సికో, కెనడాతో పాటు చైనాపై సుంకాల కొరడా జులిపించారు. ఇండియా మాత్రం ఆందోళన చెందక్కర్లేదంటోంది. ఎవరూ భయపడాల్సిన పని లేదన్నారు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్. ట్రంప్ అనుకున్నంత పని చేశాడు. భారీ వాణిజ్య యుద్ధానికి తెరలేపారు. అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టక ముందు నుంచే పొరుగు దేశాలపై కయ్యానికి కాలు దువ్విన డొనాల్డ్ ఇప్పుడు అన్నంత పనిలాగే సుంకాల విధానాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ముందు నుంచి హెచ్చరిస్తున్నట్టుగానే తమ పొరుగు దేశాలైన మెక్సికో, కెనడాలతో పాటు చైనాపైన సుంకాల కొరడా జులిపించారు. దీర్ఘకాలిక మిత్ర దేశాలైన కెనడా, మెక్సికోల నుంచి తాము దిగుమతి చేసుకునే ఉత్పత్తులపై 25% చొప్పున, చైనా నుంచి వచ్చే అన్ని ఉత్పత్తులపై 10% సుంకం విధిస్తూ తాజాగా కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేశారు. అమెరికాలోకి ఫెంటానిల్ అక్రమ రవాణాను, అక్రమ వలసలను అడ్డుకునేందుకే తాను ఈ చర్యకు ఉపక్రమించినట్లు ప్రకటించారు. ప్రెసిడెంట్ పదవి చేపట్టిన తర్వాత ఆ స్వరం ఇంకా పెంచారు ట్రంప్. చెప్పినట్లుగానే పొరుగు దేశాలైన మెక్సికో, కెనడాలతో పాటు చైనాపై కూడా సుంకాల కొరడాను జులిపించారు. దీంతో ఉలిక్కిపడ్డ మెక్సికో, కెనడా ప్రతీకార చర్యలకు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. అమెరికా ఉత్పత్తులపై తాము 25% సుంకం విధించనున్నట్లు కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో ప్రకటించారు. వాషింగ్టన్పై ప్రతీకార సుంకాలు విధించేందుకు సిద్ధమని మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షిన్బామ్ ఉద్ఘాటించారు. అమెరికాపై ప్రపంచ వాణిజ్య సంస్థలో ఫిర్యాదు చేస్తామని చైనా ఇప్పటికే హెచ్చరించినట్టు తెలుస్తోంది. ట్రంప్ తాజా చర్యతో అక్రమ వలసలు, ఫెంటానిల్ రవాణా కట్టడయ్యే అవకాశాలు ఎంత మేరకు ఉన్నాయన్న సంగతి పక్కన పెడితే ద్రవ్యోల్బణానికి రెక్కలొచ్చే ముప్పు మాత్రం అధికంగా పొంచి ఉందని సర్వత్రా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. నిత్యావసర ధరలు మరింత పెరిగి అమెరికన్లకు కష్టాలు రెట్టింపవచ్చని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. అమెరికా చర్యకు ఇతర దేశాలు ధీటుగా స్పందిస్తే ఈ వాణిజ్య యుద్ధం ప్రపంచవ్యాప్తంగా ప్రతికూల ప్రభావాలు చూపే ముప్పుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. తాజా సుంకాల విధింపునకు వీలుగా ట్రంప్ తొలుత జాతీయ ఆర్థిక ఆత్యాయిక స్థితి విధించారు. ఆపై అంతర్జాతీయ ఆత్యాయిక ఆర్థిక అధికారాల చట్టం ప్రకారం తన అధికారాలను ఉపయోగిస్తూ మెక్సికో, కెనడా, చైనా ఉత్పత్తులపై అసాధారణ రీతిలో సుంకాలు విధించారు. మంగళవారం నుంచి ఇవి అమల్లోకి వస్తాయని కూడా తెలుస్తోంది. అమెరికన్లను రక్షించేందుకు ఈ సుంకాలు అవసరం కూడా. ఫెంటానిల్ అక్రమ తయారీ, ఎగుమతిని అడ్డుకునేలా మెక్సికో, కెనడా, చైనాలపై ఇవి ఒత్తిడి పెంచుతాయి. కెనడా, మెక్సికోల నుంచి అక్రమ వలసలు తగ్గేలా చూస్తాయని ట్రంప్ ట్రూత్ సోషల్ వేదికగా పేర్కొన్నారు. కెనడా నుంచి దిగుమతి చేసుకునే చమురు, సహజవాయువు, విద్యుత్తుపై మాత్రం 10% సుంకమే విధించనున్నట్లు ట్రంప్ ఉత్తర్వులో పేర్కొన్నారు. తాజా ఆదేశాలకు ఏ దేశమైనా ప్రతీకార చర్యలకు దిగితే సుంకాలను అమెరికా అధ్యక్షుడు మరింత పెంచేందుకు వీలుగా అందులో ప్రత్యేక నిబంధనను కూడా పొందుపరిచారు. ట్రంప్ తాజా చర్యపై కెనడా ప్రధాని ట్రూడో విచారం వ్యక్తం చేశారు. ఆఫ్ఘనిస్తాన్లో అమెరికా సేనలకు మద్దతుగా తమ దేశ బలగాలు పోరాడిన సంఘటనను ఆయన గుర్తు చేశారు. కార్చిచ్చులు, హరికేన్ల ప్రభావంతో అమెరికా ఇబ్బంది పడినప్పుడు తాము అండగా నిలిచామని, తాము చేసిన సాయానికి ప్రతిఫలం ఇదా అని ప్రశ్నించారు. అమెరికా నుంచి దిగుమతి చేసుకునే ఆల్కహాల్, పండ్లు సహా $15,500 కోట్ల ఉత్పత్తులపై తాము కూడా 25% సుంకం విధించనున్నట్లు ప్రకటించారు. ఇందులో $3,000 కోట్ల విలువైన ఉత్పత్తులపై మంగళవారం నుంచి, మిగిలిన వాటిపై 21 రోజుల తర్వాత సుంకం అమల్లోకి వస్తుందని తెలిపారు. ఆల్కహాల్, దుస్తులు, బూట్లు, గృహోపకరణాలు, ఫర్నిచర్ సహా పలు ఉత్పత్తులు 25% సుంకం పరిధిలోకి వస్తాయని చెప్పారు. తాజా పరిణామంపై మెక్సికో అధ్యక్షురాలు షీన్బామ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నేర ముఠాలకు మెక్సికో ప్రభుత్వం అండగా నిలుస్తోందంటూ ట్రంప్ చేసిన ఆరోపణలను తోసిపుచ్చారు. స్వదేశీ ప్రయోజనాలను పరిరక్షించేలా అమెరికాపై ప్రతీకార చర్యలకు దిగాలని ఆర్థిక మంత్రిని తాను ఇప్పటికే ఆదేశించినట్లు చెప్పారు. అమెరికాలో ఫెంటానిల్ వాడకాన్ని కట్టడి చేయాలన్నది ట్రంప్ ఉద్దేశమైతే దేశీయంగా అందుకు తగ్గ చర్యలు తీసుకోవాలే తప్ప ఇతర దేశాలపై సుంకం విధించడం సరికాదంటూ మండిపడ్డారు. తామెప్పుడూ తలవంచబోమని స్పష్టం చేశారు. ట్రంప్ ఉత్తర్వుపై అమెరికన్లలోనూ వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రస్తుత ఆదేశాలతో దేశీయంగా ఇంధన ధరలు పెరిగే ముప్పుందంటూ అమెరికా పెట్రోలియం ఇన్స్టిట్యూట్ పెదవి విరిచింది. ట్రంప్ చర్యను అమెరికా ఛాంబర్ ఆఫ్ కామర్స్ కూడా విమర్శించింది. ప్రస్తుత పరిణామంతో అమెరికా ఆర్థిక వృద్ధి మందగించే అవకాశాలున్నాయని యేల్లోని బడ్జెట్ ల్యాబ్ విశ్లేషించింది.
ట్రంప్ తాజా ఉత్తర్వును డెమోక్రాట్లు తప్పుబట్టారు. ట్రంప్ చర్యపై చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ మండిపడింది. దాన్ని WTOలో సవాలు చేస్తామని ప్రకటించింది. అయితే దేశ భద్రత గురించి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను తాజా ఆదేశాలతో ట్రంప్ నిలబెట్టుకున్నట్లయిందని ఆయన మద్దతుదారులు చెబుతున్నారు.